హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృతి ఖుషి వ్లాగ్స్. ఇవాళ మార్నింగ్ 5కే లేచాను. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో మల్లన్న బోనం పోస్తున్నాం కాబట్టి ఇక పొద్దున్నే లేవాలి. ఇక నాకన్నా ముందే మా అత్తమ్మ లేచింది. లేచి అలుకు చల్లి ముగ్గులు అయితే వేస్తుంది. నాకు ఎంత ఎక్కువగా రావు, నాకు ఏదో వచ్చినంత నేను ఏదో డిజైన్ వేసాను. ఇక మా అత్తమ్మ అయితే వాకిలి మొత్తం ముగ్గులే వేస్తుంది. నాకు అంత ఓపిక ఉండదు, నాకు అంత టైం ఉండదు మా పాపతోని. నాకు ఆ వెండి చుక్కలు కూడా గుర్తుండవు సరిగా. ఇక చూడండి ఎలా వేస్తుందో, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంది. వేసింది ఇక కలర్లు నింపుతుంది. ఇక మనకంత టైం లేదు. నాకేదో మా పాపను పట్టుకొని చూసుకుంటూ పోయంటే అయితే వేసాను. ఇక నా వెనకాలే తిరుగుతుంది మా పాప అయితే. తనకు జ్వరం వచ్చిందని నిన్ననే కరీంనగర్ తీసుకెళ్ళాము. చేతికి క్యానల్ పెట్టారు. ఇక తనని ఎత్తుకొని అన్ని పనులు చేసుకోవడం అవుతుంది. ఇక కింద పడనివ్వడం లేదు. ఇప్పుడిప్పుడే నడుస్తుంది. నడవడం పడడం ఎందుకని ఊకెత్తుకొని ఉండడం అవుతుంది. ఆయన కాలే తిరుగుతుంది. నేను స్నానం చేసి ఇప్పుడే వచ్చాను. పూజ గదికి వెళ్ళి బొట్టు పెట్టుకొని అయితే నేను పనులు స్టార్ట్ చేశాను. మా హస్బెండ్కి అయితే టైం అయిందండి. ఇక తను హార్వెస్టర్ నడుపుతాడు, పొలాలు కోయడానికి వెళ్తాడు. ఇక తనకైతే చాయ్ పెట్టి పోసాను. నేను కూడా కొంచెం చాయ్ తాగి కూర్చున్నాను. ఇక మా పాప అయితే నా వెనకాలే తిరుగుతుంది. చాయ్ తాగం కూడా నా దగ్గరనే ఉంటుంది, ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఇక పనులు అయితే స్టార్ట్ అయినాయండి. పొయ్యి రెడీ చేసి బొట్లు పెడుతున్నారు మా అత్తమ్మ వాళ్ళ చెల్లె, మా చిన్న అత్తమ్మ. ఇక మా పాప కూడా నా అంతకు హెల్ప్ చేస్తుంది పొయ్యి దగ్గర. ఇక మా చిన్న అత్తమ్మ అయితే ఇక మా పాపకి హెల్త్ బాగాలేదని వచ్చిందండి. ఇక తను కూడా మా అత్తమ్మకి హెల్ప్ చేస్తుంది. ఇక బోనాలు అయితే స్టార్ట్ చేసింది మా అత్తమ్మ. ఒకవైపు బెల్లన్నం, మరోవైపు తెల్లన్నం. ఎన్ని రకాల వండాలో మల్లన్న బోనం పోయాలంటే. ఇక మా చిన్నత్తమ్మ అడిగే ప్రశ్నలకు అసలు నాకు ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. నీకు ఇవన్నీ వీడియోలు ఎందుకు, నీకు అవన్నీ ఫోటోలు ఎందుకు, కడిగించుకుంటావా, సెల్లులకి ఇన్ని వీడియోలు అవసరమా అనుకుంటా నన్ను అడుగుతుంది. తనకు తెలియదు కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని. తనకు చెప్పినా కూడా అర్థం కాదు. మా అత్తమ్మ కొంచెం స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి తనకు అర్థం అవుతుంది. మా అత్తమ్మ వీడియోలు తీయడం. మా అత్తమ్మ నాకు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అలా ఏమద్దు, ఇది ఎందుకు అది ఎందుకు అనేది. ఇక మా అత్తమ్మకు తెలియదు కాబట్టి నేను చెప్పినా కూడా అర్థం కావడం లేదు. ఇక నన్ను ప్రశ్నలు అడిగి చంపుతుంది. ఇక మా అత్తమ్మతోని సరదాగా మాట్లాడుకుంటూ కూరగాయలు కట్ చేసి వంట అయితే పూర్తి చేసాము. ఇక మా అత్తమ్మ వచ్చినందుకు వంటలు అయితే తొందరగా కంప్లీట్ అయినాయి. ఇక తను రాకపోతే సాయంత్రం అయ్యేది మా వంటలు అయ్యేసరికి. ఇక బోనం గంజులను అయితే ఇక కట్ల పొయ్యి మీద వండినాం కాబట్టి వాటిని మంచిగా క్లీన్ చేసి వాటికి పసుపు రాసి మంచిగా బొట్లు పెట్టాలి. బొట్టు పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత వాటిని దేవుని రూమ్లో పెట్టాలి స్టెప్ బై స్టెప్. ఇక మా అత్తమ్మ ఒకటే మాట అంది, నువ్వు వీడియోలు తీసుడు ఎక్కువ అవుతుంది, పని చేసుడు తక్కువ అవుతుంది అంది. ఇక నేను ఏం చేయాలి అత్తమ్మ, నువ్వన్న వీడియోది నేనన్న బొట్టు పెడతా అంటే వంతు తీసుకో అని అంటుంది. ఇక అవన్నీ పూజ గదిలో పెట్టినాక ఇక మా అత్తమ్మ అయితే 5 కిలోల బంతి పూలు తెచ్చింది. ఇక 5 కిలోల బంతి పూలు కుచ్చేసరికి నాకు సరిపోయింది. ఇక ఆ పూలన్నీ దేవుని రూమ్లో బయట దర్వాజలకు కట్టేసి ఇక ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకొని మా పిల్లలు నేను స్నానాలు చేసి ఇక పూజ గదిలోనైతే దీపం ముట్టించాను. దీపం పెట్టాక దేవుని గది చాలా అందంగా ఉంది. నాకైతే బాగా అనిపించింది. ఇక అత్తమ్మ అయితే వచ్చి పళ్ళు పెట్టింది దేవునికి. ఇక పళ్ళు పెట్టినాక మేము ఇంట్లో వాళ్ళం ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి పాడి మేమే మనిషికి ఒకటి తినేసి ఒక్క పొద్దు అయితే కంప్లీట్ చేసినాం. ఇక నేనైతే అన్నం తినేసి పడుకున్నా. ఇక వీళ్ళు వాడ మీద వాళ్ళందరూ వచ్చారు, తిన్నారు, వెళ్ళిళ్ళు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక మా పాప అయితే ఏడుస్తుంది. ఉంటాను, బాయ్.